మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ముందుగా ఈరోజు రేపు ఎల్లుండి నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నిన్నే జనసేన పార్టీ నగర కార్యాలయంలో పోస్టర్ లాంచ్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి కార్యక్రమంగా సత్యనారాయణపురం 5వ డివిజన్ వైకుంఠపురంలో గల నగరపాలక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఇక్కడ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకి ఇక్కడ వారికి పిల్లలు మధ్యాహ్న భోజనం పథకం కింద వారికి ప్లేట్లు సీసాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా 5వ డివిజన్ అధ్యక్షుడు జనసేన పార్టీ బాంబే రవి మాకు చెప్పిన సందర్భంగా ఇక్కడ పిల్లలందరికీ కూడా అవి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయం ప్రతి ఒక్కరూ ఎంతో మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఒక గొప్ప సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో ముందరకెళ్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చి చూస్తే చిన్నారి పిల్లలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా విష్ చేసి ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి పిల్లలందరూ కూడా విష్ చేయడం జరిగింది. అదేవిధంగా వారందరికీ ప్లేట్లు తర్వాత సీసాలు పంపిణీ అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరంలో సైతం ఎక్కడెక్కడ ప్రాథమిక పాఠశాలలో పిల్లలు ఇటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నారో మా దృష్టికి అయితే తీసుకొస్తే ఖచ్చితంగా నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున మా వంతు ఎంత వీలైతే అంత ఖచ్చితంగా సహాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ 5వ డివిజన్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు ఈ స్కూల్ ఉపాధ్యాయులు అందరూ మాకు సహకరించడం కూడా నిజంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు 3 రోజుల పాటు ఖచ్చితంగా నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాల రూపంలో జరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. నా పేరు రవి, 5వ డివిజన్ ఇన్ఛార్జిని జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మేమందరం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. మాకు గవర్నమెంట్ స్కూల్లో ప్లేట్లు పంపిణీ అన్నదానం చేస్తున్నాము. దీనికి విశేషించిన సుజయ్ బాబు గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.